గురుగారిక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం అంతా కూడా? కుంభరాశి కుంభరాశి అంటే మనకు నిండు కుండ. అత్త తెలుగులో మాట్లాడంటే కుండ అని అర్థం. అవును. అయితే దాని లోపల ఏముంది ఏమి లేదు ఎవరికి తెలియదు. అదే కుంభరాశి. దాని యొక్క ప్రత్యేకత అనమాట. ఉందా లేదా, ఉంటే ఏముంది. ఇప్పుడు మనం పిడికిటి బిగించాము, ఇందులో ఉందా ఏముంది ఇందులో చెప్పండి చూద్దామంటే జ్యోతిష్కుడు కూడా కష్టమే ఏముందో చెప్పాలంటే. అంటే ఉంది దీనికి సంబంధించిన శాస్త్రం ఉంది ఒకటి. ఇప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఏముందో చెప్పగలుగుతాం యోగా థియరీలో. అయితే విషయం ఏమిటంటే ఇక్కడ కుంభరాశి వారికి ఇంట్లోనే కుంభరాశిలోనే శని కుజులు కొంచెం చక్కగా కూర్చొని. ఈ 9 వరకు శుక్రుడు ఉన్నాడు గనుక ఎవరైనా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటే గనుక పై అధికారుల ఒత్తిడితో పాటు వద్దన్న భార్య వలన తిట్లు తప్పవు. అంటే మా మేడంది కుంభరాశి ఏం కాదు, నన్నేం తిట్టలేదు. అంటే ఒకవేళ పెళ్లి కాని వాళ్ళైతే అండి, పెళ్లి కాని వాళ్ళైతే మార్గ మధ్యంలో తిట్టించుకుంటారు కదండి. తిట్టడానికి ఎవరైతేనే అట్లా, కొట్టడానికి కొత్తదా పాతదా చెప్పనే ఎందుకు అట్లా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఒళ్ళు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది, పేరు బాగుంటుంది. అది మాత్రం ఇక్కడ చెప్పదగిన సూచన కుంభరాశి వారికి. తర్వాత ద్వితీయంలో రాహు ఉండడం వలన తప్పకుండా కలహాలు ఏర్పడతాయి. మనం ఊరికే రోడ్డు పైన వెళ్తుంటాం, మనం కరెక్టే వెళ్తుంటాము, ఎదుటివాడు రాంగ్ సైడ్ లో వచ్చి మనతో నోళ్ళు పెట్టుకుంటాడు. ఏవో ఒక గొడవలు అయితే అవుతూ ఉంటాయి. తప్పించుకోలేము, పూర్తిగా తప్పించుకోలేము. కాబట్టి కొంచెం చిన్నగా వెళ్ళాలంటే కొంత లాస్ట్ చివరిలో పరిహారం చెప్తారు. ఇక మనకు కుంభరాశి వారికి తృతీయంలో గురువు ఉన్నాడు. అంటే అన్నదమ్ములు ఎవరైనా గతంలో కొంత విడిపోయి ఉన్నట్టయితే, అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ విడిపోయి ఉన్నట్లయితే, ముఖ్యంగా అన్నదమ్ములతో మాత్రం అన్నదమ్ములు కలిసిపోయి ఆనందంగా ఉండే నెల ఇది. అంటే దీంట్లో కొంత వాళ్ళ సోదరీమణుల పాత్ర ఉంటుంది. బుధుడు స్త్రీ గ్రహము వక్రే ఉన్నాడు కనుక, అంటే తనల్ని తగ్గించుకొని అన్నదమ్ముల్ని ఏకం చేద్దామనేటువంటి ఒక భావన. ఇవాళ కాకుండా రేపు కలిసిపోయేవాళ్ళు కలుపుదాం అనేటువంటి ఆలోచనతో ఈ ఏప్రిల్ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, వేరే రాశి వాళ్ళైన అన్నదమ్ములు వాళ్ళతో కలిసిపోయే అవకాశం ఉంది. ఏమైనా గతంలో జరిగినవి ఉంటే ఒకరినొకరు క్షమించుకోమని మాట్లాడుకొని వాళ్ళు ఏకమయ్యే అవకాశం ఉంది. ఇది శుభ సూచకంగా మనకు కనబడుతుంది తల్లి. 1, 2, 3 అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కనుక దయచేసి పెద్దవారైనా పిల్లలైనా లైసెన్స్ ఇట్లాంటివి దగ్గర పెట్టుకోండి. తర్వాత ఇవన్నిటికంటే పెద్ద లైసెన్స్ ప్రాణము. అన్ని రాశుల కంటే ఈ నెలలో అత్యంత ప్రమాదకరమైంది కుంభరాశి. కుంభరాశి వారికి అష్టమంలో కేతు ఉన్నాడు. కేతు మృత్యుకారకుడు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మీరు మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ ఈ సాంబ సదాశివ మంత్రాన్ని కానీ స్మరించడం ఎంతైనా శుభదాయకము. ఇక వీళ్ళకు ఎప్పుడు మీరు ఒక వాష్రూమ్లో తప్ప ఎప్పుడు కూడా సాంబ సదాశివ లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని స్మరించినట్లయితే మీరు ఈ గండాల నుంచి బయటపడగలరు. లేదంటే ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరిగి బెడమైన పడే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఎక్కువ మంది మీరు ఒక పట్టణంలో మనం సర్వే చేసినట్లయితే ఎక్కువ మంది శస్త్రచికిత్స జరిగినటువంటి వారు, కాళ్ళు చేతులు పోడగొట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఈ నెలలో ఈ యొక్క ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని మన టీవీ తరఫున వాళ్ళకి అలా జరగకూడదని
ఆ భగవంతుని ప్రార్థిద్దాం తల్లి. ఓకే, పరిహారాలు చెప్పండి గురువు గారు. ఇక పరిహారం అంటే వీళ్ళు కేవలం శివుణ్ణి స్మరించడమే పెద్ద పరిహారం. సాంబశివ. ఎందుకంటే ఆయన లయకర్త కాబట్టి ఆయన అనుకుంటేనే కదా తీసుకువెళ్ళేది. ఆయన వద్దంటే ఆయన ఎలా తీసుకెళ్తాడు? కాబట్టి ఆయన స్మరించడం ద్వారా స్వామి నా దగ్గరికి రాకయ్యా, కొంచెం దూరంగా ఉండి నన్ను కాపాడు. ఎందుకంటే కరెంటును ఎట్లుంటదంటే, కరెంటును ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉంచాలి దాన్ని. దానికి చుట్టూ వైర్ ఎందుకు చుట్టారు? డైరెక్ట్ ముట్టుకుంటే ప్రాణం తీసేస్తుంది. మరి అది లేని మన ప్రాణం పోతుంది. అట్లా కరెంటు లాగా వాడుకోవాలి ఆ సాంబ సదాశివుణ్ణి, ఏ దేవుణ్ణైనా, ముఖ్యంగా శివుణ్ణి. శివుడు కరెంటు పెద్ద కామ్రేడ్ ఆయన. కుంభరాశి వారందరికీ కూడా చెప్పదగిన సూచన, ప్రాణం విలువ తెలుసుకొని మసులుకోండి. ఈ నెల చాలా అంటే చాలా కష్టకాలంగా చెప్పొచ్చు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. అందరూ కూడా ప్రతి కుంభరాశి వారికి ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి మీ వ్యక్తిగత జాతకాలను కూడా ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.